లక్ష్మీనాథసమారంభాన్ నాదయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైక్మరుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంబిరేణ పరకాల యతేంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలధిం గోవింద పూరాధిపౌ భట్టార్యం నిగమాంతయోగ జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవసు పద్మనాభసుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాకమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపజ్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసో నవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేణ సర్వవిత్సిద్ధిరభుం మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవజీవతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందర జామాతృమునే ప్రపద్యే శరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్నజంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దేవభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య యామాతరం మునిం. శ్రీరంగసింహ గిరిదేశిక పాద సేవా ప్రాక్తాకిల ద్రౌడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపజ్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లుమాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవినిత్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శఠగోపవన్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ సాగరం திருவழுதினாள் தன் பொருகூர் எண்ணம் மறுவினியவன் பொருநல் என்றும் கருமறைகள் அந்த அதிசைதான் அடியணையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சை தெளிந்தும் மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் எனத்தாரை அல்லாதிரை எஞ்சேன் தனத்தாலும் தேதும் குறைவிலேன் என் தை சடுகோப்பன் பாதங்கள் யாமுடைய பத்து எந்த பெருங்கீர்த்தி ராமான் சுமனுதன் பாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாம் திகழும் சோலை மதிலருங்கள் வெண் புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பாள் வளர்த்தாயிரமானுசன் மிக்க விதை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொப்பியிலும் போல்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருவோம் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు మనకి చక్కటి అద్భుతమైనటువంటి దివ్యమైన ప్రబంధాలు 4టిని అనుగ్రహించారు. అందులో మనం తిరువాయిమళి దివ్య ప్రబంధాన్ని యథాశక్తి రోజు ఈ మాట చెప్పాలి. ఎందువల్లంటే దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటున్నామో అని కాదు, అందినంత వరకు
వ్యాఖ్యానంలో తెలిసినంత వరకు మనం ఆ గుణానుభవం చేసుకోవడానికి ఒక చక్కటి ప్రయత్నాన్ని చేస్తున్నాము. అందులో కృష్ణుడి గుణచేష్టితాలు వర్ణించేటువంటి దశకంలోకి మనం వచ్చాము. 6లో 4వ దశకం కురవయ్యాయిచ్యర్ అనే ఆయిచ్యరోడు అనేటువంటి దశకము. ఇందులో ఆయనకు వచ్చినటువంటి విద్యల గురించి అన్నిటినీ పశువులను మేపడమా, వేణువును ఊదడమా, ఏమిటయ్యా నీ విద్యలు అని వాటన్నిటినీ తలుచుకొని, మనకి తలుచుకుంటేనే ఇంత ఆనందంగా ఉంది కదా ఇవి, ఆవేళ గోపికలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, వాళ్ళు ఎంత ధన్యులై ఎంత ఆనందాన్ని అనుభవించి ఉంటారు అనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనం ఇవాళ 2వ పాసురంలో ప్రవేశించాం. 2 చెప్పుకోవాలి ఇవాళ. ముందుగా పాసురం అనుసంధానం చేసుకుందాం. కేయత్తింగుజల్ ఊదిత్తుం, కేయమైన గేయమైన గానమైన ఒకటనమాట. கேயத்திங்குழல் ஊதிற்றும் நிறைமேயத்ததும் கண்டை ஒன்கண் வாசப் பூங்குழல் பின்னை தோள்கள் மணந்ததும் மற்றும் பல மாயக்கோலப் பிராந்தன் செய்கை நினைந்து மனம் குழைந்து நேயத்தோடு கழிந்த போது எனக்கு ఎవ్వులగం నిగరే. నమ్మాళ్ళవార్లు ఆనందంతో చెప్పుకునేటువంటి పని అని చెప్పుకున్నాను దీన్ని. నాకు ఎవరి సాటి, ఏ లోకంలోనైనా సరే, ఈ లోకంలోనే కాదు ఎక్కడైనా సరే నాకు సాటైన వాళ్ళు ఉన్నారా అని ఆనందించినటువంటి దశకం అండి ఇది, ఆనంద దశకము. కేయం తీకుజల్ ఊదిత్తం, గానముతో తీయగా వేణువుని ఊదేది. వేణువును ఊతున్నాడండి. అసలు ఆ వేణుగానం గురించి భాగవతం అంతా, పక్షులు ఎలాగ ఉండిపోయాయి చెట్ల మీద, ఆవులు ఎలా ఉండిపోయాయి భూమి మీద, విన్న గోపీజనం అంతా ఎంత పారవస్యం చెందారు. ఇలాంటి వేరు వేరు భిన్నములైనటువంటి ఒక దివ్యానుభవం పొందినటువంటి వారిని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ కేయం తీ కుజల్ ఊదిత్తం. గేయం అంటే గేయం, గేయం అంటే గానం. గానాన్ని చక్కగా తీ కుజలు, తీయటి వేణుగానం, అది చెవుల పడుతూ ఉంటేనే తెలియని దివ్యానందం ఒకటి వచ్చేటువంటి ఆ వేణుగానము ఒకటి. నిరై మేయత్తదం, గోసమూహాన్ని మేపడము, ఆవుల వెంట వెళ్ళడం. అదండి ఆ చేసిన వారికి తెలుస్తుందండి ఆనందం. మనకి తెలియక ఏమిటి ఇందులో అనుకుంటాం. ఒక్కొక్క ఆవు వచ్చేసి ఆ కృష్ణుడిని ఇలా రాసుకొని పోతూ ఉంటుంది. ఇదిగో నేను నీతో వస్తున్నా, నేను నీతో వస్తున్నా. ఒక్కొక్క ఆవు వచ్చి కృష్ణుడి ముందు అలా మెడబెట్టి గంగడోలు రాయించుకుని మరిగిపోతుంది. అంటే ఒక్కసారి నీ కరస్పర్శ దొరికితే చాలు, నా జీవితం ధన్యమవుతుంది. ఇలా మాట్లాడుతున్నట్లుగా అన్ని వేల గోసమూహాలు అతన్ని ఆరాధిస్తూ ముందుకు వెళుతుంటే వాటిని మేపడము అనేది ఒక వంకండి. అవి వెళ్ళిపోతాయి, అవి మేసేస్తాయి, వస్తాయి కూడా. వెళ్ళడం అనేటువంటిది, ఈ వేణుగానం చేయడం అనేటువంటిది 2. 3వది కన్నై వన్ కణ్ వాసం పూంకుజల్ పెన్నై తోள்கள் మణందదం. 3వది ఈ నీలాదేవిని కౌగిలించుకోవడం అని. ఆవిడ ఎలాంటిది, కండై మత్స్యాలు అంటే చేపల్లా ఉన్న వన్ కణ్, అందమైన కళ్ళు కలది. కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటే చేపలు తుళ్ళుతున్నట్లుగా ఉంటుంది టండి. అంతేకాదు వాసం పూంకుజల్, ఆ జుట్టు ఉంది, ఎంత పెద్ద జుట్టు. ఇవాళ జుట్లు పెరగడానికి యాడ్స్ ఇస్తారు చూడండి, ఒక్కసారి విప్పేటప్పటికి అలా అలా అలాగ ఊగుతూ ఇంత పెద్ద కేశపాసాన్ని మనకు చూపిస్తూ ఉంటారే, అలా నల్లగా ఒత్తుగా దట్టంగా ఉన్నటువంటి ఆ జుట్టులో ఆవిడ పరిమళభరితమైనటువంటి పువ్వుల్ని పెట్టుకుంటే ఆ జుట్టును విప్పేటప్పటికి ఆ పరిమళాలన్నీ అప్పటిదాకా లోపల దాగి ఉన్నవి గుప్పమంటూ ఆ ప్రదేశం అంతా వ్యాపించేస్తున్నాయి అన్నమాట. అంత అందమైనటువంటి ఆ నప్పిన్న యొక్క తోள்கள் మణందదం,
ఒక్కసారి భుజాలతో ఆ సంశ్లేష అన్నమాట కౌగలించుకున్నది మొదలైన ఇవి మత్తుం పల ఇంకా అనేక మాయకోలం ఆశ్చర్య రూప చేష్టలు. అంటే ఈ 3 చేష్టలు చెప్పారండి. ఈ మూడిటికి సంబంధం ఎలాగండి? వేణువు నూదడం బాగుంది, గోవుల్ని మేపడం బాగుంది, మధ్యలో ఆవిడ్ని కౌగలించుకోవడానికి దానికి సంబంధం ఏముందండి అంటే, ఈవిడ కౌగిలిలో ఎంత దివ్యానందాన్ని పొందుతాడో వేణువును ఊదడంలో కూడా అంత దివ్యానందాన్ని పొందుతాడు, ఆవుల్ని మేపడంలో కూడా అంత దివ్యానందాన్ని పొందుతాడు. పిరాంతన్ కృష్ణుడండి, ఉపకారకుడండి. ఆయన సైగైనైందు అవన్నీ ఒక్కసారి తలచుకుంటే చాలు మనం కుజైందు మనస్సు అలా కరిగిపోతూ ఉంటుంది. భక్తి భావం నిండిపోయినప్పుడు ఏది ధ్యానిస్తే దానికే మనస్సు ఆనంద పారవస్యం పొందుతూ ఉంటుంది అనేది తాత్పర్యం. నేత్తోడు పోదు కళిందా, ఎంత ఆనందంగా గడుస్తోందో కాలం తెలుసండి. ఏమండి ఎలా గడుపుతున్నారండి అంత ఆనందంగా? ఆ వేణుగానాన్ని తలుచుకుంటున్నానండి, అంతే పారవస్యం వచ్చేస్తూ ఉంది. ఆ కృష్ణుడు ఆవుల వెంట వెళ్ళడాన్ని తలుచుకుంటున్నానండి, మనస్సుకు దివ్యానందం కలుగుతోంది. లేదు ఆ నీలాకృష్ణుల యొక్క ఆ సంశ్లేషాన్ని తలుచుకుంటున్నానండి, ఎంతో తృప్తిగా ఉంటుందండి. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన చేసేటువంటి ఏదో ఒక పని ఒక గుణానుభవముతోటి కాలము కడిందా గడపడము. వెనక్కు ఎవ్వలుగం నెగరే, నాకు ఎవరే నా సాటి ఉన్నారా? ఎక్కడండి ఎవ్వులగం, ఏ లోకంలోనైనా నాకు సాటి ఉన్నారా? అంత తృప్తి అనమాట. ఇంత తృప్తిని పొందడం నిజంగా పుట్టినందుకు ఫలం. మనం ఎలా బ్రతుకుతున్నాము అని ఆలోచించుకుంటే ఏదో బతుకుతున్నామండి అనే సమాధానం వస్తుంది. ఎలా ఉన్నారండి అన్నాం అనుకోండి, ఎవరినైనా ఓ అద్భుతంగా ఉన్నామని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. మీరు గమనించి చూడండి, ఎలా ఉన్నారండి, ఏదో ఇలా ఈడ్చుకొస్తున్నాం. మనం ఏదో ఈడ్చుకొస్తున్నట్లు మనం ఏడవడం లేదు, కాలం మనం ఈడ్చుకుపోతాం, దాని వెంట మనం పరిగెడుతున్నాం. కానీ ఏదో అసంతృప్తి, ఏదో అసంతృప్తి. ఇలాంటి జీవితంలో ఈ సంసారంలో నేనెంత తృప్తిగా ఉన్నానో తెలుసా అంటున్నారు నమ్మాళ్ళవారు. ఏం తృప్తి అండి? ఆ చెట్టు దగ్గర నుంచి యువతలకు వచ్చారా, పెట్టారా, లోకం చూసారా, సుఖానుభవాలు పొందారా? ఏముందండి నమ్మాళ్ళవార్లకి? అన్ని కృష్ణ పరమాత్మే అయ్యాడు, అదే ఆయన సంపద. ఆయన వేణుగానాన్ని ఊహిస్తూ కాలం గడిపారు, అదే ఆయన సంపద. ఆ పశువుల వెంట సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటారండి లీలాసుకులు. ఆయన వచ్చేటప్పుడు గిట్టలతోటి మట్టిని కొడతాయి కదండి ఆవులు. గోధూళి ధూసరిత కోమల బాల వేషం అంటారండి. ఆ ఎరుపు నలుపు కలిగిన మట్టి మనిషి నిండా అలా పడిపోయింది. అసలే మనం మంచి కలర్ కదండి, నల్లనయ్య కదా. ఈ నల్లనయ్య రంగు మీద ఈ గోధుమ రంగు మట్టి అలాగ ఒకసారి ఆ జుట్టు మీద, ముఖం మీద అలా వచ్చి గోపాల బాలక శతై అనుగమ్యమానం. ఒక్కడు ఎప్పుడు ఉండడు, 100 మంది చుట్టూరా, 100 మంది చుట్టూరా. నేను కృష్ణుడు పక్కన ఉండాలి, నేను కృష్ణుడు పక్కన ఉండాలి, నేను కృష్ణుని నా భుజాల మీద మొయ్యాలి అంటూ రాసుకుంటూ తిరిగేటువంటి గోపాల బాలక శతై, ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మంది. సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం. ప్రతిరోజు అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆవును వాళ్ళ దొడ్లో కట్టేసి వచ్చేస్తారు. వాళ్ళ ఆవును వాళ్ళ దొడ్లో, ఏమండి ఈయనేమన్నా పాలేరా ఊరంతటికి అంటే, అవునండి నేనే ఈ గోవులంతటికి ఇన్ఛార్జిని, నేనే చేస్తాను గోవులను మేపడము, అంత ఇష్టమైనటువంటి వాడు అని చెప్పడం అన్నమాట. 2వ పార్ట్ ముందుగా ప్రతిపదార్థం చూసుకున్నాం కదా, అయిపోయింది. ఇంకా 7 వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. 2వ పార్ట్ 2వ పాసురము
அருணல் வினையால் சொல்ல கூடுங்கள் ఎన్ను ప్రార్థిత్తపడియే 5:9లో ప్రార్థించిన విధానంగా, అంటే నీ అనుగ్రహాన్ని పొందాలి అని ఆయన ప్రార్థించగా పెరుగయ్యాలే. దాన్ని ఆ కోరిక ఫలించడం వల్ల తిరునాటిలే తానెన్నోడొప్పారుండో ఎంగిరారు. ఈ లోకంలో తమతో సమానులైన వారు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అంటున్నారు. అంటే నాతో నా ఆనందంతో సమానమైనటువంటి ఆనందం ఈ సృష్టిలో ఎవ్వరికీ ఉండదు. అంత దివ్యానందాన్ని పొందుతున్నాం. ఎలాగా? కేయత్తింగుజలు తిదం కేయత్తింగుజల్ ఊదిత్తుం. కేయమన్ను పాటు. కేయం అంటే గేయము, పాట. తీ అండ్రు ఇనుమై. తీ అంటే తీయగా. ఎంత బాగా వాయిస్తాడో! ఇనుమయ్యుడయ్య పాటెండ్రపడి. మంచి రాగంతో కూర్చున్నటువంటి పాట. అలా వేణుగానం గాలిలో అలా వచ్చి మన చెవుల్లో పడింది అనుకోండి, బా ఎంత బాగుందో! ఎక్కడిది వేణుగానము అంట. దేవులపల్లి వారు చాలా అద్భుతంగా ఎక్కడి నుంచి వస్తోంది ఇంత మధురమైనటువంటి నినాదము అన్నట్లుగా, తాన్ నినైత పెంగళయ్య పేరు వైతు పునరుత్తు చువై పాటాగ వైతూరిత్వం. అదిటండి. అది ఏదో ఒకటి వాయించడం కాదుటండి. ఏమిటంటే తనకిష్టమైన ప్రియురాళ్ల యొక్క పేర్లని ఆ వేణువు మీద ఊదుతూ ఉంటాట. 2 అక్షరాల పేర్లు ఉన్నాయి. రాధా ఉందనుకోండి, అంటాడనమాట. రాధా రాధా అనే ఆ 2 అక్షరాలకే పరిమితం అవుతుంది ఆ వేదం. రాధిక అనాలనుకోండి, 3 అక్షరాలకు పరిమితం చేస్తాట దాన్ని. ఎవరి పేరు ఎన్నక్షరాలో అన్నక్షరాలకి పరిమితం చేసేలాగా వేణువుని ఊదడంలో ఆయన్ని మించినటువంటి వాళ్ళు లేరు. అది ప్రియురాళ్ళకి వినిపిస్తుంది. ఇదిగో నా పేరు అక్షరాలే అలా వేణుగానంలో చక్కగా వస్తున్నాయి అని. అంటే వేణుగానం దేనికి ఉపయోగిస్తుంది? అమ్మాయిల్ని పిలవడానికి ఉపయోగిస్తారు. ఒకవైపు ఆనందం పొందుతున్నాడు, రెండో వైపు అమ్మాయిల్ని పిలవడానికి కూడా நிறைமேத்ததும் பெங்களை அழைக்கும் పసుమే కక్కుం వన్నే పరికరం. ఒకే దాంతో 2 పనులు చేసుకుంటున్నట్టండి. ఒకటేమో అమ్మాయిల్ని పిలవడం, రెండోదేమో ఆవుల్ని పిలిచి మేపడం. ఇవి 2 ఈ వేణుగానంతో పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయి. అటు గోవులు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయి, ఇటు గోపికలు పరుగులు పెట్టుకుని వస్తున్నారు. ఆ పిల్లల గ్రోవి పిలుపు విని అల్లన గ్రోవులు మేయుటమాని అని పెట్టేస్తున్నారు వాళ్ళు. అలాగా చాలా అందమైనటువంటి మేయడం కూడా మానేసి మమతను మోముల మీదకెత్తుకుని రోమందంబు తాలించి అని అన్నవే అలాగ చిత్రితోపములై ఉన్నవి. బొమ్మలు గీసినట్లుగా అలా నిలబడిపోయాయిటండి ఆవులన్నీ. ఎంత ఆనందమో వాటికి. ఒకటి అమ్మాయిని పిలవడానికి కూడా అదే పరికరం. వాళ్ళందరూ వచ్చి చుట్టుముట్టేశారు. కుజలై యోరవే పసుక్కల్ వైరు నిరయ్యం. అంటే ఒక్కసారి వాటి యొక్క బొజ్జ నిండిపోతుంది. ఈ వేణుగానం వినేటప్పటికీ వాటి పొట్ట చక్కగా నిండిపోతుంది. చక్రవర్తి తిరుమగనకు విల్లు కైవందిరుకుమా పోలేయాయిత్. రామచంద్రుడికేమో ఏ పని చేయాలన్నా చేతిలో విల్లు టక్కుమని పట్టుకుంటూ ఉంటాడు అన్నమాట. అలాగా ఇక్కడ విల్లు కైవందిరుకుమా పోలేయాయిత్. కృష్ణునకు కుజల్ కైవందిరుకుంబడి. కృష్ణుడి చేతిలో మురళి ఎలాగ ఉపయోగిస్తుంది? రాముడికి విల్లు, కృష్ణుడికి మురళి. ఈయన కృష్ణ కర్ణామృతం రచించిన లీలాసుకుల దగ్గరకి రాముడు వచ్చి, ఏమయ్యా అన్ని కృష్ణుడి మీదే రాసేస్తున్నావు, ఆయన కంటే ముందవుతారని నాది ఉంది కదా, నా మీద కూడా ఒక శ్లోకం రాయొచ్చు కదయ్యా అని అడిగట్టండి. అడిగితే లీలాసుకులు అన్నారట, విహాయ కోదండ శరో ముహూర్తం గృహాణ పాణౌ మణిచారు వేణం మాయూర బర్హంచ శిరోత్తమాంగే సీతాపతే
త్వాం ప్రణమామి పశ్చాత్. ఎంత బాగా రాశారు. ఇదిగో ఇలా చూడు, ఆ చేతిలో విల్లు ఏమిటి? ఒకళ్ళని చంపడానికే ఉపయోగపడుతుంది నీ విల్లు, ప్రాణాలు పొయ్యడానికి ఉపయోగపడదు. దాన్ని పక్కన పెట్టు కాసేపు. ఈ ఫ్లూట్ తీసుకో, ఈ వేణువు తీసుకుంటే ఇది ఊదేవనుకో ప్రాణాలు పోస్తావు, వాడు బ్రతికి వస్తారు. మృత సంజీవని లాంటిది. కాబట్టి ఆ ఫ్లూట్ని తీసుకో చేతిలోకి. మరి ఆ కిరీటం ఏంటి? ఓ నేను రాజుని, గొప్పవాడిని, చక్రవర్తిని. తీసి కాసేపు పక్కన పెట్టవయ్యా. మాయూర బర్హంచ నిజోత్తమాంగే అని నెమలిగీకన పెట్టుకో. అందరినీ నేను సమానంగా చూస్తాను అనేటువంటి భరోసాని కలిగించేటువంటి సృష్టికి నా దృష్టి చాలు అనే వేదాంతార్థాన్ని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి మాయూర బరహాన్ని నెత్తిన పట్టుకో. సీతాపతే, రామచంద్ర, త్వాం ప్రణమామి పశ్చాత్. అలా వస్తే అప్పుడు చూద్దాం, నీకు దండం పెడతా. అంటే కృష్ణుడు అంటే అంత ఇష్టం అన్నమాట, అంత సౌలభ్యం అన్నమాట, అంత సౌందర్యమూర్తి అన్నమాట, అంత సృష్టి స్థితి లయాత్మకాలని తనలోనే జీర్ణింప చేసుకున్నటువంటి అవతారం అన్నమాట. అందువల్ల ఆయనకు విల్లులాగా, విల్లు ఏమిటండి ప్రాణాలు తీసేది. ఇక్కడ చక్కగా చేతిలో వేణువు పట్టుకుంటాడు. కుజల్ కైవందిరుక్కం బడి టెంగై ఇత్యాది. అంతేకాదండి, టెంగై ఇంకా వీళ్ళున్నారు, ప్రియురాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారు? మత్స్య నేత్రలు, చేపలు ఎగురుతున్నట్లుగా చూస్తుంటే తుళ్ళింతనలాగా చేపలు ఎగిరి బేడిస చేపలు అంటారు. వాటి షేప్ చాలా అందంగా ఉంటుంది, కళ్ళకు పోలుస్తారు అన్నమాట. అలాగ తడుక్ తడుక్ తడుక్మంటూ ఆ చూపులు అటు ఇటు ఇటు అటు. మనకి సినిమాలో డైరెక్టర్స్ ప్రత్యేకం కళ్ళని చూపిస్తూ ఉంటారు, ఇటు నుంచి అటు తిప్పినట్టు, అటు నుంచి ఇటు తిప్పినట్లు ఆ కళ్ళని చూపిస్తూ ఉంటారే. అలాగ అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి కరవదెత్తే నన్ను పిరాటి భర్తారం పరిషస్సుజే ఎన్నైతా పోలే ఆయిత్తం పసుం మేయత్తు వంద சிரமம் எல்லாம் போம்படி நப்பிண்ணை பிராட்டே முக்தமான அழகிய கண்ணாலே குளிர நோக்கி அழகிய திருக்கழலில் పరిమళத்தாலே తిరుమేనియే వాసితమాకి తన తోళెడే అణైతదవం. ఏం చెప్పారండి ఇక్కడ? ఆవేళ కరదూషణాదులని నశింపచేసి వచ్చినప్పుడు రామచంద్రుడు ఈవిడ బభూవ హృష్ట వైదేహి భర్తారం పరిషజ్వజే. సాధారణంగా భర్త భార్యని దగ్గరికి తీసుకొని కౌగిలించడం అనేది ఒక ముగ్ధ నాయికకి ఉండేటువంటి లక్షణం. ఆయన రావడం, తన్ని దగ్గరికి తీసుకోవడం, కౌగిలించుకోవడం. కానీ ఈ పరాక్రమం చూసేటప్పటికీ సీతాదేవికి దివ్యానందం కలిగి తాను ఎదురు వెళ్ళి ఒక్కసారిగా రామచంద్ర స్వామిని తనివి తీరా కౌగిలించుకుంది. అందులో విశేషం ఇంకోటి ఏం చెప్తారండి, ఈవిడ భూజాత అవనిజ. భూమికి ఉండే లక్షణం ఏమిటి? అన్ని ఔషధాలు కలిగినటువంటిది. ఈవిడ ఒక్కసారి కౌగిలించుకునేటప్పటికి కరదూషణాదుల వల్ల కలిగినటువంటి గాయాలన్నిటికీ లేపనం పూసినట్టు అయిపోయింది, చక్కగా తగ్గిపోయాయి. అంత ప్రేమగా కౌగిలించుకుంది అనేటువంటి మాటని అలాగే ఇక్కడ అణైతాపోలే సీతాదేవి కౌగిలించుకున్నట్లుగా ఇత్తు పశుమ్మే ఎత్తవంద శ్రమం ఎల్లాం పోంబడి. పగలంతా పశువులని మేపి 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 ఇంటికి వచ్చేటప్పటికి చెమటలు పట్టేసి అలా కృష్ణుడు వస్తుంటే నప్పిన్నై పిరాట్టి ముగ్ధమాన అజగయ్య కండాలే కుళరెనోకి బాగా పరిగెట్టుకుంటూ గుమ్మంలోకి వెళ్ళి చల్లటి కళ్ళతోటి ఒక్క చూపు చూస్తుంది చండి కృష్ణుణ్ణి నప్పిన్న పిరాట్టి. ఇవన్నీ కూడా నిత్య జీవితంలోకి కూడా సమన్వయించుకోవచ్చండి. ఆఫీసులకు వెళ్ళి పడి పడి ప్రయాణాలు చేసి కష్టపడి ఇంటికి వచ్చినటువంటి భర్తకి భార్య ఎదురు వెళ్ళడము, ప్రేమగా చూడడము, పలుకరించడము, నవ్వడము అనేటువంటివి పడిన కష్టాన్నంతటినీ చేతితో తీసేసినట్లవుతాయి అనేటువంటి పాఠాన్ని చెప్పక చెప్పేటువంటి వ్యాఖ్యానంలా కనిపిస్తుంది అనమాట. కుళిర నోకి
అழగయ్య తురెక్కజలు పరిమళత్తాలే. ఒక్కసారి ఆ జుట్టుని ఇలా విప్పేటప్పటికి అందులో అప్పటిదాకా పెట్టుకున్న మల్లెలు, మొల్లలు, సంపెగలు, పరిమళం అంతా అలా ఒక్కసారి ముక్కుపుటాలని తాగితే అబ్బా ఏమి ఆనందంగా ఉందండి. తిరుమేనియై వాసితమాకి తనతోడే అణైతదవం. ఎంత బాగుంది అని అప్పుడు స్వామి దగ్గరకు తీసుకున్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఆనందము అన్నమాట. ఆ భుజ బంధనంతో వారి శ్రమ పరస్పరం ఉండేటువంటి శ్రమలన్నీ కూడా ఆ కౌగిలిలో పోయినట్లుగా అని. కండై ఎంగళ్ కండై పోళే అతిముగ్ధమాయి. నెక్స్ట్ పేజీ. అమృతత్తై వర్షిత్తా పోలే కుళినొక్కుగిర కణ్గళ్. అవి ఎంత అందమైనటువంటి చూపులు అంటే చేపలలాగా అతి ముగ్ధమైనటువంటి కళ్ళతోటి, అమృతాన్ని వర్షించే కళ్ళతోటి, కుళిరనొక్కుగిర కంగళ్ చల్లదనాన్ని వర్షించే కళ్ళకి ఎన్ని విశేషణాలు వేశారండి. ఒకటేమో చేపల్లా ఉంటాయి, రెండవదేమో ముగ్ధంగా ఎంత అమాయకంగా ఎంత ఎంత అందంగా ఎంత విశాలంగా ఉంటాయో, మూడోదేమో అమృతాన్ని వర్షిస్తూ చల్లగా చూస్తాయి అలాంటి కళ్ళు. వాస పొంగజల్ వాసంచై పొంగజల్ కాటిలం కొలివైయుడైతాన తన్నేత్తముడయ్య కుజలయ్యుడయ్యగల్. అందమైనటువంటి కేశపాసముతోటి, ఆ కుజల్ అంటే కేశపాసము అండి, ఆ కేశపాసం కలిగినటువంటి ఆ నప్పిన్న పెన్నై తోள்கள் మనందదం அவளுடைய తోள்கள் ఉడనే కలవందదం. ఇన్ని ఉన్న ఇంత సౌందర్యం ఉన్న ఆ మూర్తి యొక్క భుజాలని తన భుజాలతో ఒక్కసారి కౌగలించుకోవడం అంటే కేవలం శరీర స్పర్శ ఒకటే కాదండి, కేశాల వల్ల వచ్చేటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి పరిమళాలు, ఆ కళ్ళల్లో ఉండేటువంటి లేత లేత చూపులు, చల్లదనాలు, ఇన్నిటిని ఏకకాలంలో కౌగిలిలో అనుభవించేటువంటి ఆనందం అన్నమాట. అప్పెన్నై తోள்கள் మనందదం அவளுடைய తోள்கள் ఉడనే కలందదం. నప్పిన్న భుజాల గొప్పతనం ఎలా ఉంటాయండి. మణత్తలు కలత్తలు మేము చాలాసార్లు చెప్పుకున్నాం, వెదురు బొంగుల్లా ఉంటాయి భుజాలు. ఎందుకు పోలుస్తారు అంటే, ఒకటి పసుపు రంగు బంగారం రంగులా ఉండడం, రెండవది వర్తులత్వం గుండ్రంగా ఉండడం, మూడోది దీర్ఘత్వం పొడవుగా ఉండడం. అలా తీర్చిదిద్దినటువంటి అందమైనటువంటి బాహువులు కలిగినటువంటి నప్పిన్నని కౌగిలించుకున్న దివ్యానందము. తోళి ఎంగరపడియే ఇవళ్ళకు కழுக்கு కై వింజి ఇరిక్కమే. అది ఆ తోళి అలాంటి భుజములు కలిగినటువంటి ఆ స్త్రీ అని అనడం వల్ల ఆ ఆనందం అనేటువంటిది వారికే తెలుస్తుంది తప్ప ఇతరులకి తెలిసేటువంటిది కాదు, అలా వ్యాపించి ఉండేటువంటిది. మత్తుంబల మత్తై పిరాట్టిమారోడు కలందపడి, ఆవిడతోనే కాదండి శ్రీదేవి భూదేవి కూడా ఉన్నారు కాబట్టి వారితో కూడా కలిసినట్లుగా. చక్రవర్తి తిరువగ్నకు అధ్యయనము ఆచార్య సేవై అస్త్రశస్త్రాభ్యాసంగళం ఉండామా పోలే ఇవనకు ఎల్లాం ఇవయ్యుమిరే. ఇది ఈయన యొక్క నంబిళ్ళయ్య గారి యొక్క చక్కటి సరదా వ్యాఖ్యానం అండి. ఏంటంటే కృష్ణుడికి ఎన్నో ఉన్నాయి. చక్రవర్తి తిరుమగనారు ఉన్నారు అనుకోండి, రాముడికి పెద్ద టైం టేబుల్ ఏంటి, వేదాలు చదువుకోవాలి, ఆచార్య వశిష్ఠుడి యొక్క సేవ చేయాలి, శస్త్రాలు అస్త్రాలు నేర్చుకోవాలి, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంత సిస్టమేటిక్ గా వెళుతుంది రాముడికి. మనవాడికి ఇవన్నీ లేవు. కృష్ణుడికి ఏ గొడవ లేదండి, ఆచార్య సేవ లేదు, బాణాలు నేర్చుకోవడం లేదు, విద్యలు నేర్చుకోవడం లేదు. ఈయనకు ఎలా ఇవయ్యమిరే అన్ని గోప స్త్రీలే, ఆయనకి అన్ని విద్యలు అక్కడే నేర్చుకుంటాడు ఆయన. గోప స్త్రీ పరివేషితో విజేతే గోపాల చూడమని వాళ్ళందరితోటి ఒక్కసారి చుట్టుముట్టినటువంటి గోప స్త్రీల మధ్య విరాజిల్లడమే ఆయన నేర్చుకునే వేదాధ్యయనం, అస్త్రాధ్యయనం అన్ని
అవే అన్నమాట, ఒక్కటే. అమ్మాయిల వెంటపడి మాయలు చేయడమే ఆయన యొక్క అన్ని విద్యలు అన్నమాట. అది మాయ కోలపిరాన్ నప్పెన్నై పిరాటియోడు కలంద ఒత్తం అంజుళం తానుమాన అత్యాశ్చర్యమాన ఒప్పనై ఉడయ్య ఉపకారకం. ఆవిడ యొక్క స్పర్శతోటి దాన్ని మరచిపోలేనటువంటి మంజళం తానుమాన. ఒక్కసారి కౌగిలించుకునేటప్పటికి మనకి ఈ వెంకటేశ్వర సుప్రభాతంలో వస్తుందండి. అమ్మ యొక్క వక్షస్థలం మీద ఉండేటువంటి కుంకుమాలన్నీ కూడా స్వామికి అంటుకున్నటువంటి అందానికి దాసోహం అని చెప్పినట్లుగా ఒప్పనయుడై ఉపకారకన్, అలాంటి ఉపకారకుడు మాయపోల పిరాన్ నప్పిన్నై పిరాటియోడు కలందా పోలే అల్లాద పిరాటిమారు. అల్లాద మిగిలిన వారు కూడా ఎవరు? శ్రీదేవి, భూదేవి. నప్పిన్నలాగే கொங்கை மேல் குங்குமத்தின் குழும்பழி எப்புவந்தொரு நாள் தங்கு மேலன்னா விதங்கும் என்ன இருவருக்கும் அவர்களுடைய திருமலை தடத்திட்டில் குங்கும குழம்பும் கோயில் சாந்துமாய் నిన్న అழగై చల్ల ఉమాం. మనం ఆరాధన చేసేటప్పుడు చందనం సమర్పయామి అంటూ ఆ సాలగ్రామం మీద పెరుమాళ్లకు చందనాన్ని అరగదీసి ఇలాగ రాస్తాం. ఆయనకిట వారి యొక్క కౌగిలే చందన సేవట. ఎందువల్ల? వక్షస్థలం మీద ఉన్నటువంటి కుంకుమ, పువ్వు మొదలైనటువంటివన్నీ ఆయనకి కూడా తాకి ఒక చల్లతనాన్ని ఇచ్చేటువంటివి. కాబట్టి ప్రియురాళ్ల వక్షస్థల వాసితమైనటువంటి కుంకుమంతో కూడినటువంటి పురస్కుడు, మంచి గుండెలు కలిగినటువంటి వాడు అని అందమైన అర్థాన్ని చెప్పారు. తన్ సైగై నినైందు మనం కుజయిందు నేయత్తోడు కజందపోదు. అవన్నీ తలుచుకునేటప్పటికీ, ఆ చేష్టలన్నీ తలుచుకునేటప్పటికీ అవశమైపోయి పరవశించి ఒక్కసారి తన్ను తాను మరచిపోయి స్నేహంతో ఈనిమై, కజిందపోదు అంటే ఈనిమై అందాలు చిందిస్తూ తీయని వాడిగా ఉన్నాడు. ఇనిమై అంటే ఇక్కడ సౌందర్యం, సౌందర్యంగా ఉన్నాడు, అద్భుత రూపిగా ఉన్నాడు స్వామి. అవన్ సైగళై నినైతవారే రంజితం వశమన్వేషయంబడి. ఆయన చేష్టలను తలచుకుంటేనే మనస్సు మన వశంలో ఉండదు. నినైదొరం నంజిడెందిగం, తలచుకుంటే చాలు మనస్సు ఒక్కసారి పారవస్యంలోకి స్మరణమే భోగ్యమైపోతుంది అని చెప్పడం అనమాట. సేనేయత్తోడు కజిందపోదు స్మర్తవ్య విషయ రస్యతయ్యాలే స్మరణం తాను ఇనిత్తాయ్ కజిందపోదు. జరగక్కర్లేదా పని, ఇలా జరుగుతోంది అని భావించుకుంటేనే ఆనందం ఇచ్చేలాంటి దివ్యమైన కౌగిలి. అంటే దూరంగా ఉన్నప్పుడు చూడండి, ఇదిగో నేను కనపడగానే ఇలా కౌగిలించుకుంటాను అని అక్కడ ప్రేయసు ఉన్నట్లుగా ఏ స్తంభాన్నో ఏ దిండునో దేన్నో కలితే ఒక్కసారి కౌగిలించేసుకుని అయ్యో ఇక్కడ లేదా అని బాధపడే ప్రియుడు లాంటి వాతావరణము అన్నమాట. స్మరణలోనే ఆనందము. నేయం నేసం ఎనక్కు ఎవ్వలగం నగరే ఒక దేశ విశేషத்தில் తాను ఎనక్కెదిరుండో. ఏ దేశంలోదైనా నాకు ఎదిరి ఉందా, నా అంత అదృష్టవంతుడు ఉన్నాడా. అనుభవ వేళైపోలే స్మృతి వేళయ్యలం ఇనమయ్యుడే సల్లక్కడవదానాలు ఎనక్కెంగే ఎదిరు. చాలా సత్యమైన స్టేట్మెంట్ అండి. అనుభవించేటప్పుడు ఎంత ఆనందం వస్తుందో స్మరణ వేళలో కూడా అంతే భోగ్యంగా ఉన్నటువంటి దీనిని ఎవరు ఊహించగలరు. అంటే నమ్మాళ్ళవార్లకి భావన ప్రకర్షలో కూడా భగవంతుని యొక్క సంశ్లేషలో ఉన్నంత ఆనందం కలుగుతుంది. ఆకాశవాయర్ ఎనక్కెదిరో. ఆకాశవాయర్ అంటే ఇక్కడ నిత్య సూర్యులండి. నిత్య సూర్యులు నాకేమైనా పోటీ వస్తారా? రాలేరు. వాయిడం పరమాకాశం వెంగర పరమపదమాగరి విడత్తల్లుళ్ళారు. పరమాకాశం అనే పేరు కలిగిన పరమ పదంలో ఉండేటువంటి నిత్య సూర్యులు కూడా తాను ఎనక్కొప్పరో నాకు సాటి వస్తారా? உலகமென்பது உயிரந்தோராகையாலே నూరిగల్ ఎంగ సూరిగల్ ఎంగ పడి. లోకం అంటే లోకంలో ఉన్నవాళ్ళు అని అర్థం.
ఆ లోకం నాకు సాటి వస్తుందా అంటే ఇది లక్షణ అని ఒక మాట ఉందండి మనకి. మంచాహ ప్రోసంతి అని ఒక ఉదాహరణ. ఇప్పుడు అంటాం చూడండి, వాడు ఎందుకో హాయిగా పట్టణంలోకి రాకుండా ఆ లంకలో పడి ఏడుస్తున్నాడు అంటాం అనుకోండి. లంకలో ఉన్నాడు అని కాదు, ఆ లంక ఒడ్డున ఇల్లు కట్టుకుని ఉన్నాడు అని. దీన్ని లక్షణార్థము అంటారండి. ఇంకా లక్షణలోనే చెప్పాలంటే మంచాహ పురోసంతి అని ఒక ఉదాహరణ ఇస్తారండి. అంటే అందులో ఉంది అంటే అందులో మునిగిపోయిందని కాదు, ఆ ఒడ్డున ఉంది అనేటువంటిది అన్నమాట. అలాగే ఇక్కడ లోకము అంటే లోకంలో ఉన్నవాళ్ళు. లోకమంతా గొల్లుమంది అంటాం అనుకోండి మనం ఒక మాట. లోకం గొల్లుమంటుందండి, అది అందు. ఎవరంటారు? లోకంలో ఉన్నవాళ్ళు గొల్లుమంటారు. దీన్ని లక్షణార్థము అంటారు. రెండు అర్థాలు ఉన్నాయి, ముఖ్యార్థము గౌణార్థము అని, లక్షణార్థము అని. ముఖ్యార్థం అంటే డైరెక్ట్ గా చెప్పడం, లక్షణార్థం ఇలాగ. ఇప్పుడు లోకమంతా బాధపడుతోంది అంటే లోకములో ఉన్నవాళ్ళు బాధపడుతున్నారు అనేటువంటి అద్భుతమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి అని. ఇంతకీ ఇందులో ఏం చెప్పారండి? స్వామి చేసేటువంటి పనులు రెండు. వేణువుని ఊదుతాడు, గోవులని మేపుతాడు. వీటితో పాటు గోపిమార్ల యొక్క కౌగిలిలో ఒరిగిపోతాడు. ఈ ఆనందాలన్నీ తలుచుకున్నప్పుడు నాకు కలిగే దివ్యానుభవానికి సాటి లేదు, ఆనందానికి సాటి లేదు అంటున్నారు నమ్మాడు వాళ్ళు. நிறைமேத்ததும் கண்டை ஒன் கண் வாச பொங்குழல் பின்னை தோள்கள் மணந்ததும் மற்றும் పల. ఇలాగ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఊరికే ఈ పాసురంలో 3 చెప్పాం. మాయక్కోల పిరాంతన్ సైగై నినయిందు మనం కుഴయిందు. తలుచుకునేటప్పటికే మనస్సు కరిగి నేయత్తోడు కరింద పోదు ఎనక్కు ఎవ్వులగుం నిగరే. 3వ పాసురం. நிகரில் மல்லரை சற்றதும் நிறைமேயத்ததும் நீ நெடுங்கை சிகரமா களிருவற்றதும் இவை போல்வனவும் பெறவும் புகர்கள் சோதிப்பிராந்தன் செய்கை நினைந்து புலம்பி என்றும் நுகர வைகள் வைகப் பெற்றேன் எனக்கு என் இனி నోవదువే. వాటిని తలుచుకున్న కొద్దీ ఆళ్వార్లకి దివ్యానందం వచ్చేస్తుంది. ఎలాగా? నిగరిల్ మల్లరై, చాణూర ముష్టికుల్ని తీసుకుని వచ్చారండి ఇక్కడ. ఒప్పులేని మల్లులు చాణూర ముష్టికులు అంటే అమ్మో ఎంత బలవంతులోనండి. వాళ్లతో యుద్ధం చేసావా తండ్రి నువ్వు? ఒకటి సెత్తదుం, చంపేశావా వాళ్ళని. నిరై మేయత్తదుం, ఇందాక చెప్పింది. ఆవులని మేపేవా తండ్రి? అఖిలాండ కోటి బ్రహ్మాండ అలా బ్రహ్మ తండ్రి ఎట యశోదకు పుత్రుడట అన్నారు కదండి అన్నమయ్య గారు. అక్కడ వాడివి ఇక్కడకు వచ్చి వేదాంత వీధుల విహరించు విన్నాని విహరించు కాంతార వీధులందు. అక్కడ ఉండే ఆయన ఇక్కడ అడవులకు వచ్చి ఆవుల్ని మేపాడా అనేటువంటిది. నిరై మేయత్తదం నీల్ కై శిఖరం మా కళిరు కువల. రెండోది ఒకటి చాణూర ముష్టికలు, రెండోది కువలయాపీడాన్ని చంపడం అండి. ఈ కువలయాపీడం ఎంత గొప్పది అంటే నీళ్ళడం కై, చాలా పొడవైన తొండంటండి. దానికి ఉన్న చోటు నుంచే తొండం ఒక్కసారి విసిరిందా శత్రువు ఠపీమని ఎగిరిపోవలసిందే. అట్టదు అలాంటి కువలయాపీడాన్ని నువ్వు చంపావా? ఇవై పోల్వనవం, వీటితో సమానమైన పిరవున్ పుగర్గల్ సోదీ పిరాన్. ఇంకా ఎన్నో చక్కనివైన ఉజ్వలమైన తేజస్సు కలిగినటువంటి కృష్ణుని యొక్క సైగై చేష్టితములు. అంటే ఈ పాసనలో 2 విషయాలు చెప్పారు. చాణూర ముష్టికులు, కువలయాపీడము. వీటిని నశింపచేసినటువంటి స్వామి. నినైందు, వీటిని ధ్యానించి పులంబి, చెప్పడి ఆ విధానాన్ని తప్పి అక్రమంగా, అంటే ఏది గుర్తొస్తే అది చెప్పడమే. ఇది ఒక ఆర్డర్ లో ఇలాగే వెళ్తూ ఇలాగే వర్ణించాలని రూలేం లేదండి. ఒకసారి ఆనందం కలిగేటప్పటికి క్రమం ఉండదు అని మనకి చాలా చోట్ల పాసురాల్లో చెప్తారు. పాదాలు చూస్తున్నావా?
ఇలా పాదాలు చూసినప్పుడు పాదాల మించి అలా అలా నడుం మించి అలా ఆర్డర్ వెళ్ళాలి కదండి. అలా వెళ్ళదు. పాదాలు చూస్తున్నామా, అబ్బా ముళ్ళోదే అదేం కిరీటం అయ్యా అంత బాగుంది, అలా నుంచి పోనీ భుజం తోళ్ళు ఇలా ఆర్డర్లో కిందకు వస్తామా, రాదు. ఆహా పీతాంబరం ఏమిటయ్యా అంత ప్రకాశించిపోతుంది అంటే ఆనందాస్వాదంలో క్రమం లేదు. ఏది కనపడితే దానినే వర్ణించడము. అలాంటి పిరాన్ సైగై ఉపకారకుడైన కృష్ణుడి యొక్క చేష్టలను నినైందు పులంబి తప్పి అంటే ఒక క్రమాన్ని తప్పి ధ్యానించి నొగర వైగా పెత్తేన్ కాలాన్ని గడపడానికి అలవాటు పడ్డాను. ఇప్పుడు నేను దేనికి అలవాటు పడ్డాను అంటే భగవద్ గుణానుసంధానం. అది ఒక క్రమంలో పెడుతున్నానా అక్రమంలో పెడుతున్నానా నాకు తెలియట్లేదు. ఏది గుర్తొస్తే అది అలా తలుచుకుంటున్నాను మురిసిపోతున్నాను. ఇని ఎనక్ నోవదు ఎన్న ఇంక నాకు దుఃఖపడవలసినటువంటి అవసరము లేనే లేదు. అందువల్ల గుణానుభవంలో తేలి ఉన్నాను కాబట్టి. దాన్ని మనకి 7 వ్యాఖ్యానంలో ఎలా చెప్పారో చూద్దాం. 137వ పేజీ చివరి కొంత కింద 3ాం పాటు కృష్ణ చేష్టితంగడయ్యే అనుభవిత్తుకొండు కృష్ణుడు చేసిన పనులనే ధ్యానించుకుంటూ పోయి కాలం పోగా పెద్దే నాకు అసలు కాలం ఎలా గడుస్తోందో నాకు తెలియట్లేదు. అలాంటి నాకు ఎన్నదు పెత్తిలేని ఎన్నో వెళ్ళు వదిల్లై ఎంగిరా ఇంకా ఇది కావాలి అనేటువంటి కోరిక లేదు. అసలు నాకు ఏ కోరిక లేదండి. ఎందువల్ల అది తలుచుకుంటుంటే మనసు పరవశించిపోయి ఇంతకంటే నాకు ఇంకేం కావాలనే ఒక తృప్తి నన్ను వెన్నాడుతోంది. ఈ విషయాన్ని రోజు మనం చెప్పుకుంటున్నాం. మనకి సందేశం ఏమిటి అంటే భగవద్గుణానుభవం చేస్తూ ఆనందిస్తూ ఇంతకంటే ఉత్తమ జన్మ ఏముంటుంది. తండ్రి ఇంత మంచి జన్మనిచ్చావా, ఎప్పటికప్పుడు కృతజ్ఞతని భగవంతుడికి ఆవిష్కరిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు తృప్తిగా ఉండాలి. అసంతృప్తి వల్ల జీవితంలో కష్టాలే తప్ప ఏవి మిగలవు. తృప్తి అనేటువంటిది దివ్య ఆనందాన్ని ఇస్తుంది. మనం ఎన్ని ఏళ్ళు ఇది చెప్పుకుంటున్నందుకు ఒక్క గుణాన్నైనా అలవర్చుకున్నాం అనుకోండి, అది మనకి దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తే అంతకి మించిన ఫలం ఏది అక్కర్లేదండి. మనం ఇది చదువుకున్నాము, దీనివల్ల ఇంత ఆనందం కలిగింది, ఇంత ఉత్తమ జన్మ వచ్చింది, ఇవాళ నేను ఇలా బ్రతుకుతున్నాను అంటే నీ చరిత్రాన్ని నేను అనుసంధానం చేసుకోవడమే తండ్రి అనేటువంటి భావన ఉండాలి. ఇంకా 138వ పేజీ 7 నిగరిల్ మల్లరై చెత్తదం మిడక్కుక్కు సదృశమిన్నెక్కే ఇరిక్కుం మల్లరై చెత్తదం బలంలో తమతో సమానములేనటువంటి మల్లరై చెత్తదం. మల్లరై చాణూర ముష్టికులని చంపడము ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది గవ్యసేవయ్యాలే మృదు స్వభావరా ఇరుప్పార్ 2 పిళ్ళైగళరే. వీళ్ళిద్దరూ టండి గవ్యసేవం. గవ్యం అంటే గోవు నుంచి వచ్చినది అని అర్థం అండి. గోవు నుంచి వచ్చింది అంటే పాలు కదా, ఆ పాలు తీసి పెరుగు పెట్టి మేగడ తీసి అది తోడు పెట్టిన మేగడతోటి వెన్నను చేసి చరిస్తే ఆ వెన్నని తిన్న సుకుమారులండి వీళ్ళు. వెన్న తిన్నంత మృదువుగా ఉన్నారండి. దేహంలో వెన్నే కనిపిస్తోంది. అంత లావణ్యంగా అంత అందంగా ఉన్నారు. ఎవరండి? 2 పిళ్ళై గళిరే. బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఎవరితో యుద్ధం వచ్చిందండి? కంసుడు ఎలాంటి ఏర్పాట్లు చేశాడు? ఎంత భయంకరమైన పరిస్థితి. అభక్ష్యభక్షణంగళాలం అర్థమైన తిండి పెట్టాడండి వాళ్ళకి. అభక్ష్యం తినకూడనివన్నీ తినేలాగా ఒళ్ళు పెంచడానికి వాడికి ఆ చాణూరుడికి ముష్టుడికి పడేశాడు. ఓ పిచ్చి పిచ్చి తిళ్ళన్నీ పెట్టాడు. శస్త్రాస్త్ర శిక్షైగళాలం మలై పోలే తిన్నిదాన తోళయుడయ్య మల్లరే. ఆ శస్త్రాస్త్ర విద్యలలో ట్రైనింగ్ ఇచ్చాడు మల్ల యుద్ధంలో. ఈ భుజాలు చూస్తే ఒక తిన్నిదాన తోళయుడయ్య, ఒక మలై పోలే తిన్నిదాన
కొండల్లా దృఢంగా ఉన్న భుజాలు కలిగినటువంటి వాళ్ళు. అలాంటి మల్లరై పొడిపడుతున్నారు వాళ్ళు మల్లులతో, అలాంటి మల్లులతో ఈ పసిబాలురు, ఈ బలరామకృష్ణులు, ఈ వెన్న తిన్న పిల్లలు, ఈ చంటి వాళ్ళు అయ్యో అయ్యో వీళ్ళ యుద్ధం చేయడము అని చెప్పి గిలగిలగిలలాడిపోయారటండి. ఆ చాణూర ముష్టికులతోటి వాళ్ళు చేసినటువంటి యుద్ధాన్ని తలుచుకొని చూసినటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో బాబోయ్ వీళ్ళెక్కడ చేస్తారు అని. పైగా వీళ్ళు యుద్ధంకి వచ్చేటప్పటికి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అది చాలా సహజం. తలా ఉన్నారు, అంత పొడుగున్నారు, అంత బలంగా ఉన్నారు, ఇంతంత గుంటలు వీళ్ళిద్దరు ఎదురొచ్చేటప్పటికి మీరా మాతో యుద్ధానికి వచ్చేవాళ్ళు అని జవసత్వం బులుమేలే. ఓ బలం ఉందా మీకు, సత్వం, మాతో యుద్ధం చేస్తారా? పాపం ఎంత హేళనగానో చూడండి ఆ మాట. సాము కలదే, సాము విద్యలన్నీ నేర్చేసుకున్నారమ్మా, బాగా వంట పట్టాయా? సత్రాణమే మేను, ఒంట్లో శక్తి బాగుందా, బతికి బట్ట కట్టాలనుందా అని ఒక వ్యంగ్యార్థంగా అనమాట. ఒంట్లో శక్తి అనేది ఉందా? భూప్రవరం భోసన మిమ్మనంగవలనే, రాజుని కాసిన పాలు ఇవ్వండి పాపం వీళ్ళకని కబురు చేయమంటారా? అసలు మిరియాలకాయలు పుచ్చుకుంటారేమిటి మధ్యలో? కాస్త బలం వస్తుంది. మా దగ్గరికి యుద్ధానికి మీరా రావడం, తాగండి కాస్త మధ్యలో, మమ్మల్ని చూసేటప్పటికే మీ ప్రాణాలు ఏమైపోయి ఉంటాయో, తాగండి కాస్త పాలు తాగండి, రాజుకు కబురు చేస్తాను తెస్తారు వాళ్ళు, కాసిన పాలు తాగండి. అదే పాళీలభి అభిష్టంబులే, జూదారంటే మీకు ఇష్టమా? అంటే పెద్దవాళ్ళతో పెట్టుకుని ఓడిపోవడం అనేది మీకు పాపం అలవాటైనటువంటి విద్య కాబోలు. అది పవివో కాక కృతాంత దండకమవో పాలాక్షు నేత్రాగ్నివో, ఇలా చూపించారటండి కృష్ణుడు కేసు. ఇదిగో ఈ పిడికిలింది చూడు, ఇదేమనుకుంటున్నావు? వజ్రాయుధం, గుద్దు గుద్దేనా అయిపోతుంది లోకం. అలాంటి మా మీకు నువ్వు వస్తావా? అంతేనా? కృతాంత దండకమవో, యముడి కాలదండం లాంటిది. యముడు కాలదండం కొట్టాడు అంటే ఇంకా తిరుగులేదు. అంతేకాదు పాలాక్షు నేత్రాగ్నివో, ముక్కంటి యొక్క 3వ కన్ను అగ్ని మేము, అలాంటి వాళ్ళం. ఇవన్నీ ఒకటి అండమోను. ఈ మాట చూడండి, ఇది బాగుంటుంది. నవనీతంబుల ముద్ద కాదు మెసగన్, అమ్మా నాతో యుద్ధం చేయడం అంటే ఇంత వెన్న ముద్ద తీసుకుని మెక్కడం కాదు. అది మొత్తానికి పరాకాష్ట అయిన మాట. మాతో యుద్ధం చేయడం అంటే ఇంత ముద్దలు తీసుకుని వెన్న ముద్దలు మెక్కడం కాదు. నా ముష్టి గోపార్భక గోపార్భక, ఎందుకు పనికొస్తారా మీరు? ఆ చాణూరుడు వాడు అనేటువంటి ఇంకా వీళ్ళేమో అమాయకంగా, కృష్ణుడు అంతకంటే చంటివాడుగా ముఖం పెట్టేసి, సాములు లేవు పిన్నలము సత్వము కలగనరాదు, మల్ల సంగ్రామ విశారదుల్ కులిస కర్కసదేహుల మీరు, మీ కళన్నేము చరించుటెట్లు ధరణీపతి వెట్కలు సేయువారము కాము, వినోదముల్ సలుప కాదనవచ్చునే ఒక్క మాటికి. మరి మీరేమో యుద్ధానికి ఎవరైనా రండి అంటే వచ్చాము, యుద్ధానికి ఆహ్వానిస్తే రాము అనకూడదు కాబట్టి వచ్చాము. బాబోయ్ మీ అంత సాములు మాకెక్కడ తెలుసమ్మా? హేళన అనమాట. వాళ్ళ హేళనకి మించిన హేళన. అమ్మో నేను చూస్తే భయం వేస్తాను, బాబోయ్ పారిపోతాం అంటారు చూడండి హేళనగా. అలాంటి మాటలు అన్నమాట. మేము పిన్న వాళ్ళము, చిన్న వాళ్ళం, సత్వము కలగనరాదు, బలవంతుల. అమ్మో మాకెక్కడ బలం ఉంది మిమ్మల్ని చెప్పడానికి? అంతేకాదు మీరు చూస్తే యుద్ధంలో నిష్ణాతులు, ఈ మాటే కావాలి వీళ్ళకి, మీ అంత గొప్పవాళ్ళు లేరు అని ఈ పిల్లలు అనాలి. అప్పుడు నిజమే అనుకుని వాళ్ళు మరింత ఒళ్ళు పెంచాలి అన్నమాట. మీరు కులిసకర్ కసదేహులు, వజ్రాయుధం లాంటి శరీరం. నిజమే మాదే ఉంది, వెన్న తిని తిని మృదువుగా ఉన్నటువంటి దేహాలు మావి. మీ కడన్నేము చరించుటెట్లు, మీతో యుద్ధమా?
ఏంటి ఇంత బుద్ధి లేకుండా ఇలా వచ్చాము, ఎంత అంటున్నాడో, ఎంత నాటకమో చూడండి. ఏంటి బుర్ర లేకుండా నీతో యుద్ధం చేయడానికి వచ్చాము, మేము ధరణీపతి వేట్కలు సేయువారమం కాం, మేము మీతో యుద్ధం చేస్తే మా రాజుకు ఆనందమా, తప్పని మీరు ఎగరగొట్టేస్తారు. ఇంకా వినోదమే ఉంది అక్కడ, మేము అక్కడ నిలబడతాం మీ ముందు. కానీ మరి కాదనవచ్చునే, మీరేమో రండి ఎవరొస్తారు అన్నారు. యుద్ధానికి ఆహ్వానించినప్పుడు రాము అని అనకూడదు కాబట్టి మేము వచ్చాం గాని అంటే నిజమే అనుకున్నారండి పిచ్చి వాళ్ళు. చాలా అహంకారభూయిష్ఠుడైన వ్యక్తి అవతలి వాడు పొగిడితే నిజమే అనుకుంటాడు, అంతేగాని వ్యంగ్యంగా అంటున్నాడు అనుకోడు. చాణూరుడు అన్నట్టండి అందులో, నాతో పోరగనంత వాడవు ఇసిరో నా పాటియే నీవు, విఖ్యాతుండ కులజుండ సద్గుణుడ సత్కర్మ స్వభావుండ, నీకు ఏతాదృగ్విభవంబులెల్ల కలవే, ఈ వీట పోరాడుటల్ వ్రేతల్ చూడగ కుప్పిగంతులిడుటో. నోరు పెరిగిపోయింది. ఇదిగో మాతో యుద్ధం చేయడం అంటే గొల్లవాళ్ళందరూ చూస్తూ ఉండగా కుప్పిగంతులేయడం అనుకుంటున్నావా? నువ్వు ఎగరడం వాళ్ళు ఆహా ఆహా ఎంత పెద్దగా ఎగిరావని, అలాంటిది ఏం లేదమ్మా. మనం అంటామే ఇప్పుడు అంత సీన్ లేదు అని ఒక మాట అంటుంటామే, అలాగా వ్రేతలు చూడగ కుప్పి గంతులిడుటో వీక్షింపు పార్పక. చాలా బాగుంటాయండి ఆ సందర్భంలో పద్యాలన్నీ కూడా రకరకాలుగా అందంగా ఉండేటువంటివి అన్నమాట. అలాగా ఇంతకీ అలాంటి మూఢమైనటువంటి బలమైనటువంటి వాళ్ళతోటి ఈ చంటి వాళ్ళకి యుద్ధమా? తెజుత్తానా పోలే ఇంగనే ఆయుద్ధం కొండు నెక్క. అది ఏదో యాదృచ్ఛికంగా కాకతేళయంగా కొన్ని జరుగుతూ ఉంటాయి అంటున్నారు. ఏమిటి అంటే చెట్ల మీద పురుగులు ఉంటాయండి. పుజు కురిత్త తెజుత్తానా పోలే అని ఒక మాట అన్నారు. అంటే గృణాక్షర న్యాయం అంటారు దీన్ని సాంస్క్రిట్ లో. అంటే ఆ పురుగు ఇలా తిరుగుతుందండి, అది ఆ అనే అక్షరంలా కనపడుతుంది. లేదు రౌండ్ గా తిరిగి ఇలా పైకెడుతుందండి, రా అనే అక్షరంగా కనపడుతుంది. ఒక అక్షరాన్ని నేను రాస్తున్నాను అనేది రాయదు, అది తిరిగిన దారి ఒక అక్షరంగా మనకి కనిపిస్తుంది. దాన్ని గృణాక్షర న్యాయము అంటారు. అంటే కాకతాళీయము అని ఒక మాట ఉంది చూడండి, మనం ఎక్కువ వాడుతుంటాం. కాకతాళీయం అంటే ఏంటండి, కాకి వచ్చి ఎగిరి ఒక తాటి చెట్టుని వాలిందండి. వాలేటప్పటికి ఒక పండు బాగా మగ్గిపోయింది, టప్ మన కింద పడిపోయింది. అంతేగాని కాకి బలం వల్ల తాటి పండు కింద పడలా, అనుకోకుండా అలా జరిగిపోయింది. దీనికి కథ ఒకటి చెప్తారు. ధర కర్వాటుడ కండు అని ఒకడు అసలే బట్ట తలబట్ట, జుట్టుంటే కాస్త దెబ్బ తక్కువ తగులుతుంది. వాడేమో బోడిగుండు వాడేమో అనుకోకుండా తాటి చెట్టు కింద నిలబడ్డాడు. సరిగ్గా అదే సమయానికి కాకి వచ్చి బాగా ముగ్గిన పండు మీద టప్మని వాలింది. కాకి ఎంత బరువు ఉంటుందో తెలుసండి, చాలా బరువు ఉంటుంది కాకి. చూడడానికి అలా ఉంటుంది కానీ ఒకసారి మా చిన్నప్పుడు పల్లెటూరులో కాలవల నుంచి నీళ్లు తెచ్చుకునేవారండి. ఆ నీళ్లు తెచ్చుకుని ఒక ఇంగువ దాన్ని ఒకటి ఉంది చూడండి, దాని పేరు గుర్తు రావట్లేదు, అది అరగచ్చి దాంట్లో నీళ్లలో కలిపితే మట్టి అంతా కిందకి తేరిపోతుంది. ఇండుపకాయ ఇండుపకాయ అంటారు దాన్ని, ఇండుపకాయ అంటారు. అది అరగదీసి పెడితే అందులో ఉన్న మట్టి అంతా కిందకి వెళ్ళిపోతుంది. అలా నీళ్లు తెచ్చుకునేవారు. మా అమ్మగారు నీళ్లు తెచ్చుకుంటుంటే నేను ఊరికే కూడా పోతూ ఉండేదాన్ని, వస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒక కాకి వచ్చి ఆ బిందె మీద వాలిందండి. ఎంత బరువో మోయలేక వెంటనే ఆ బిందెని జాగ్రత్తగా పక్కన పెట్టాల్సి వచ్చేసింది. అంత బరువు ఉంటుంది కాకి అనేటువంటిది. అలాగా అది వెళ్ళి తాటి పండు మీద వాలింది అనుకోండి, టప్ మన కాయ కింద పడింది. పడేటప్పటికి వాడు దురదృష్టం కొద్దీ బట్ట తలవాడు గుండువాడు ఒకడు ఆ చెట్టు కింద ఉన్నాడు, వాడి తల పగిలింది.
అంటే మన కర్మ కాలితే ఎక్కడికి వెడితే అక్కడే మనకి ఇలాంటివి ఎదురవుతాయి అని చెప్పేటువంటి ఒక పద్యం అన్నమాట అది. ఆ ధనకు అర్వాటుడకండు అని ఒక పద్యం అన్నమాట. అలాగా ఇంతకీ ఇది కాకతాళీయం అంటే పురుగు పాకితే అది నడిచిన మేర చెల్లులు పడి ఒక ఆకు మీద అక్షరము ఏర్పడినట్లు గురుణాక్షర న్యాయం కాకతాళీయం. దానంతట అది జరిగింది కానీ చెయ్యాలని చేసింది కాదు. అలాగా ఇక్కడ కన్నది ఇత్తనై ఇళ్ళయ్యాగిల్ சில முக்தருடைய వ్యాపారమాగ మాట్లాదిరే సమం నా సమం యుద్ధమిత్యాహు. ఈ చాణూరు ముష్టికలతోటి కృష్ణుడు బలరాముడు పిల్లలు యుద్ధం చేస్తుంటే నా సమం, అయ్యో వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ, వాళ్ళతోటి యుద్ధం చేయకూడదు, వీళ్ళు చంటి పిల్లలు, ఇది న్యాయం కాదు అని చూసిన వాళ్ళందరూ గుండె బాదుకుంటున్నట్లుగా సర్వరు మంజుం పడిరే అవత్తై చెయ్యాలి. అందరూ భయపడేలాంటి యుద్ధము కదా ఆయన చేసినటువంటి యుద్ధము. చిన్నప్పుడు ఏ విత్తు செய்வானென்னதிருந்த மலரே சுதந்திரராய் வந்து மேல்வி செய்றாரே முடியாது என்னும் கைவாங்கலாவது கம்சனுக்கு பரதந்திரனாய் வருகையாலே எங்கு தோத்தார்களாகில் அவன் அங்கே தோத்தகளை காழிக்கும் మాయితే. అదే వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళైతే స్వతంత్రులైతే ఒళ్ళు నెప్పెట్టినప్పుడు బాబు మనకి ఎందుకు వచ్చిందిరా వెనక్కి వెళ్ళిపోదామని వెనక్కి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు స్వతంత్రులు కారు, కంసుడు పంపినటువంటి వాళ్ళు. వీళ్ళు వెనక్కి వచ్చేస్తే ఎందుకు మిమ్మల్ని ఇన్ని కోట్లు పెట్టి భుజాలు తిండి పెట్టి పోషించాను అని ఆ భుజాలు నరికేస్తాడు. ముడియాదు ఎన్ను కైవాంగలావదు కంసనుకు பரதந்திரனாய் வருகையாலே எங்குத்தேகிர்களாகில் அவன் కే తోళాల్ కళై కజిక్కుమాయిత్. భుజాల్లో మొదట్లోకి నరికి పడేస్తాడు కంసుడు. ఆన పింబు కొరేగళాయ్ కొళయంబదిల్ ఒక చూడేముడియవమయ్యన్న మేలిట్టారుగల్. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు. ఆ భుజాలు తీసేస్తాడు. కంసుడి చేతిలో చావడం ఎందుకురా బాబు, కృష్ణుడి చేతిలోనే చద్దాం లేని యుద్ధ రంగంలో నిలబడ్డారు. మనకి రామాయణంలో మారీచుడు గురించి ఇలాంటి మాట ఒకటి వస్తుందండి. అది నృసింహ పురాణంలో ఒక అందమైన శ్లోకం ఉంటుంది. వెళ్ళకపోతే రావణాసురుడు చంపేస్తాడు మారీచుడిని, వెళితేనేమో రాముడి చేతిలో నేను చస్తాను, వెళ్ళకపోతే వెళితే చస్తానో చావనో సందేహం, వెళ్ళకపోతే వీడి చేతిలో చావడం గ్యారంటీ. అందువల్ల వరం నాకు ఏది నిజమైన వరమో రామాత్ నా రావణాత్, రావణుడి చేతిలో చావడం కాదు, రాముడి చేతిలో చేస్తే నా జీవితం సార్థకం అవుతుంది అనుకుని వెళ్ళాడు మారీచుడు అంటాడు. అలాగే వీళ్ళు కూడా బాబోయ్ ఎందుకు కంసుడు మన భుజాలు తీసేసే బదులు కృష్ణుడి చేతిలోనే చస్తే చద్దాంలే అని చెప్పి ఇవరిகள் కన్నాలే ఇలచ్చినై ఇడిగయ్యావదు అవన్ తోళిలే செயலும் கையிலும் இடுகையிரே. అలాగా ఆ మల్లరోడే సర్వావయంగళం పెరంది వ్యాపరియా నిరుక్కச் செய்தே సాత్యన శాందు కురియవజిది ఎల్లై కాణం. అలాంటి ఆయన భుజాలు ఎలా ఉన్నాయిట ఆ సమయంలో చందన చర్చితాలై ఉన్నాయిటండి. గుండెల నిండుగా భుజాల నిండుగా అద్భుతమైనటువంటి చందనాన్ని పూసుకుని ఉన్నట్టండి ఆయన. ఆ చందనం కుబ్జ ఇచ్చిన చందనం ఇత్యాది చందనాదులన్నీ ఏమాత్రము పోకుండా జాగ్రత్తగా చాణిరు ముష్టికలను చంపేశాట. అది చెప్పడం విశేషం. అంటే ఏదో మనకి ఇక్కడ చీమ కుట్టినట్టు అయింది అనుకోండి, ఇలా అంటాం, అది చచ్చిపోతుంది. అంతా అవలీలగా చంపేశాడు చాణూర ముష్టికులను అని చెప్పడం. అందుకని ఇంత వ్యాఖ్యానం రాశారు. కూని సాత్తన విట్టానంతరத்திலே பெண்கள் கண்ணாலே இலச்சுவை இட்டு விడిగయ్యినాలే ఇవనాల అజిక్కవం పోగాదిరే. ఒకవైపు గూని అంటే కుబ్జ ఇచ్చింది, చాలా అందమైనటువంటి ఇది. ఆ చందనాన్ని తాను పూసుకుంటే ఇక్కడ ఈ అడయ్యాళం అది ఒక గుర్తు అన్నమాట. ఆయనకి వైభవానికి ఈ చందనపు సౌరభము అనే చందన సృష్టిత నీలకళేవర
పీతవసన వనమాలి. ఆ చందన చర్చిత అనేటువంటిది ఆయనకు ఒక గుర్తు అన్నమాట. అది అవన్ తోళిలే శైలం కైలు మిడిగయ్యిరే. ఆ వీళ్ళుట కళ్ళతో ఇలా చూసేది నమ్మిళ్ళయ్య గారి శైలండి. అద్భుతమైన మాట, ఒక్క మాట వాడారు. వీళ్ళు కళ్ళతోటి ఇలా చూసేటప్పటికి దట్టంగా పూసేసిన చందనం మీద మకర లాంఛనాలు అని ఉంటాయండి. చిన్న చిన్న చేపల పిల్లలాగా, మొసలి పిల్లల్లాగా వీళ్ళ చూపులకి ఆ చందనంలో గుర్తులు ఏర్పడ్డాయిటండి. అలా చూశారట. అసలు ఈ వర్ణన సామాన్యమైనటువంటిది కాదు. మనం ఊహకి కూడా ఆయనేమో శృంగారమూర్తి. ఆ చందనపు పూత మీద మకర రేఖ మొదలైన లాంఛనాలు ఉంచినట్లుగా ఆయన కనిపించిందిట. అంటే ఆ చూపులు అంత చల్లగా, అంత అందంగా, అంత రేఖామాత్రాలుగా, అంత లోపలికి దిగిపోయేలాగా అంత అందమైన చూపులు. ఇవన్ మల్లరోడే అజిత్తా నాగిలం. ఇక్కడ గనక మత్తంగేనం అజిత్తానెంగిరే అవరిగడి తిరుప్పదు. ఇప్పుడు ఈ మల్లులతో పోరాడినప్పుడు ఆ చందనం పోయిందనుకోండి, వీళ్ళు ఏమనుకుంటారట, ఎక్కడికి వెళ్ళొచ్చావో ఏంటో, ఎవరితో గడిపావో ఏంటో, చందనం అంతా పోయింది అని అనుకుంటారట. వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? చందనం ఉన్నది ఉన్నట్లుగా జాగ్రత్తగా వీళ్ళని మనం నాశనం చేయాలి అని చందనము కూడా చెరగకుండా అవలీలగా చాణూర ముష్టికులని చంపినటువంటి పింబు పెంగళగు సిక్కళనాగే ఏన్నెదిరిందు పరిగయ్యావదు పోరక్కడవో మెన్ను నంజిలే తుణందు వరుగై. అంటే జాగ్రత్తగా చందనం చెరగకుండా చాణూర ముష్టికులు అనేటువంటి వాళ్ళని చాలా అవలీలగా, ఆ పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాలి, అవలీలగా ఆ చాణూర ముష్టికుల్ని నశింపచేసినటువంటి వాడు ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి? నిరైమయత్తదం, ఆవుల్ని కాయడం అనేటువంటిది రెండవ పాయింట్. ఆవుల్ని మేపడం కృష్ణావతారంలో, అది మనం రేపు చెప్పుకుందాము. నెగరి ఇల్లై మల్లరై సెట్టదుం நிறைமே எத்ததும் நீ நடும் கை சிகரமா களிரொட்டதும். கோலையா பீடமனை ஏணுவும் இவை போல்வனவும் பெறவும் புகர்கள் சோதிப்பிரான் தன் செய்கை நினைந்து புலம்பி என்றும் நுகரவைகள் வைகப் பெற்றேன் எனக்கு இனி நோவதுவே. தேவேசம் கோலநாதம் நதைத மனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమశిరో యోగి పట్టారకో చ గోవిందం పూరనాదేన చ సహ కురుకేశేందు సింధుం దితీంద్రం మాలాదుర్గ్యామనార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాద తిరువరుణ్మాల్ సేన முதலி செடவோ பன்னாதுமணி சேருய்ய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் ஒரு மாலாதரர் குருகை பிறார் கம்பா எதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமனை இரு கண்ணர்க்கம் குடையனம் பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பத்மநாபரி வரருளாளர் பெருவழியுன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன்னன்னுள் சேர்ந்தனவை. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாய தாசஸ்ய சுதாய குணசாலினே நம శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం వాజు తిరువాయ్ మళిపిள்ளை பாதக வாழ்வாழம் மணவாழ மாமனவன் வாழிய வன்மாரம் பெருவாய் மழிப்பருளை மால்நத்தோர் தேரும்படி உரைக்கும் செய் శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాప్తాకిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయ ఆశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్య కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం వైవర్ధమాహం వది శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవది శ్రీ లక్ష్మణార్య విబుధంతం శ్రీ విదిత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు.